ఐపీఎల్లో కొన్ని సంచలన అమ్మకాలు జరిగాయి. ఆ విశేషాలేంటో చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డ్ బ్రేకింగ్ ధరకు అమ్ముడైంది. ఏకంగా $1.78 బిలియన్. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా అస్సలు తగ్గలేదు. వాళ్ల ధర ఏకంగా $1.63 బిలియన్. సరే, ఈ భారీ డీల్స్ వెనక ఎవరున్నారో చూద్దామా. ఫస్ట్, ఆర్సీబీ టీం కొన్నది ఎవరు? ఒకవైపు ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్, మరోవైపు గ్లోబల్ ఇన్వెస్టర్లు. వీళ్లందరూ కలిసి ఆర్సీబీను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే వాళ్ల కొత్త ఓనర్స్ ఎవరో చూద్దాం. టెక్ ఆంట్రప్రెన్యూర్ కల్ సోమాని. ఈయనతో పాటు వాల్మార్ట్, ఫోర్డ్ కుటుంబాల వారసులు జతకట్టారు. ఈ గ్రోత్ చూడండి. ఒకప్పుడు కేవలం $67 మిలియన్ ఉన్న ఆర్ఆర్ ఇప్పుడు $1 బిలియన్ క్లబ్లోకొచ్చింది. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే 2.5 నెలలు ఆడే లీగ్కు ఈ నంబర్సు అస్సలు నమ్మశక్యంగా లేవని. అసలు పాయింట్ ఏంటంటే, ఈ అమ్మకాల వల్ల ఐపీఎల్ ఫ్యూచర్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ వాల్యుయేషన్లు నెక్స్ట్ మీడియా రైట్స్ వేలానికి రంగం సిద్ధం చేస్తున్నాయనే చెప్పాలి. అంటే ప్రపంచ క్రీడల్లోనే అత్యంత విలువైన లీగ్గా ఐపీఎల్ మారిపోయిందా?